జగిత్యాల జిల్లా దెబ్బ ఎట్లుంటుందో చెప్పేందుకే ఈ మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వచ్చిండు, వచ్చి ఆనాడు ధర్మపురిలో గోదావరి కాడికి వచ్చిండు, గోదావరి క్షేత్రానికి వచ్చిండు. వచ్చిన తర్వాత పుష్కరాల్లో ఏం చెప్తారు పంతులు, బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇస్తారు. ఆ గోదావరి తల్లి రైతులను అందరినీ బాగా చూడాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు కదా అని చెప్పి వాళ్ళు రమ్మన్నారట. పుష్కర ఘాట్లకు వచ్చి స్నానం చేయండి సార్ అన్నారట. వచ్చిండు ఆయన పెద్ద మనిషి, నీళ్ళలో దిగిండు. పంతులు గారు అంటుండట, అయ్యా చంద్రబాబు గారు మునగండి, గోదావరిలో మునగండి అన్నాడట. పుష్కర స్నానం అంటే మునగాలి కదా, ఆయన మునుగుతలేడు. రెండోసారి చెప్పిండట పంతులు గారు, చంద్రబాబు నాయుడు గారు మునగండి అన్నాడట. ఆ చంద్రబాబు నాయుడు వెనక అటెండర్ ఉన్నాడు, మన తెలంగాణ ఆయన, ఒక ఆయన మన జగిత్యాల జిల్లావాడే. ఆయన అన్నాడట పంతులు గారితోని, అయ్యా పంతులు గారు మా చంద్రబాబు నాయుడుకు మునుగుడు తెలియదు, ముంచుడు మాత్రమే తెలుసు అన్నాడట. జగిత్యాల దెబ్బ ఎట్లుంటదంటే మీ జిల్లా దెబ్బ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆనాడు గోదావరిలో మునగలేదో ఈ రోజు ఆ దెబ్బకు మొత్తం మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చింది మీ దెబ్బతోని. అంత గొప్ప చైతన్యవంతమైన గడ్డ ఈ